భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ డిపార్ట్మెంటు పరిధిలో 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలకి పోస్టు ద్వారా అందే సంక్షేమ పథకాలు సుకన్య యోజన పిల్లలకి 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి 250 రూపాయల నుంచి 500 దాకా కట్టుకునే సౌకర్యం ఉంది కాబట్టి ప్రతి పేదవాడికి అందే విధంగా మన నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాడికి ప్రమాదగ్రస్తు బీమా జరగడం వల్ల 10 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్టుల ద్వారా మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా మన నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మన టీవీఎన్ మాధవ్ గారు సారథ్యంలో, అదేవిధంగా రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంగుల గోపి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు వేలూరు శశికుమార్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి మేకల హనుమంతరావు గారు సారథ్యంలో, అదేవిధంగా పల్నాడు జిల్లా స్టేటు కార్యవర్గ సభ్యులు అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మోతి శాసగిరిరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి కూడా పోస్టల్ డిపార్ట్మెంటు ఆవరణలో పెట్టి ప్రతి కుటుంబానికి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పోస్టుల ద్వారా వచ్చే పథకాల గురించి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. మనం అందరం కూడా ఈ పథకాలని పేదవాడికి అందే విధంగా మనం అందరం కష్టపడి పేదవాడికి మనం అందరం భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడి వాళ్ళకి మంచి అండదండలుగా నిలబడాలని చెప్పి కూడా పల్నాడు జిల్లా ఓబీసీ అధ్యక్షులు పల్లపు శివయ్య గారు కూడా అందరిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పల్నాడు జిల్లా ఓబీసీ సెక్రటరీ మన మేకల యాదగిరిరావు, అదేవిధంగా మన పల్నాడు జిల్లా సోషల్ మీడియా కన్వీనరు ప్యారింగు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సోషల్ మీడియా పల్నాడు జిల్లా సోషల్ మీడియా కన్వీనరు పల్లపు శ్రీకాంత్ గారు, పల్నాడు జిల్లా ఓబీసీ నాయకులు లక్ష్మాచారి గారు, అదేవిధంగా లక్ష్మీ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకునే విధంగా తోడ్పడాలని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.